ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. రామ్ పోతినేని గారితో ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నాం. ఏంటి ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? రామ్ గారు ఎలా కనిపించబోతున్నారు మాకు? అంటే ఆ లైన్ అవన్నీ అదొక విలేజ్ బ్యాక్డ్రాప్ మేడం. మహేష్ గారు అని డైరెక్టరు, మైత్రి మూవీస్, గోదావరి బ్యాక్డ్రాప్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కదా అది. సో అందులో నేను కూడా ఒక రాయుడు అని ఒక క్యారెక్టర్కి దగ్గర ఒక రైట్ హ్యాండ్ లాగా ఒక కొంచెం రికగ్నైజింగ్ ఉన్న మంచి క్యారెక్టర్ నాకు కూడా. సో రామ్ గారిది, కిరణ్ అబ్బవరం గారిది అండ్ తిరువీరు గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, పెద్ద అర్జున్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు, జెంటిల్మెన్ అర్జున్ గారు, ఇట్లా నావి ఒక 7-8 మూవీస్ అయితే, మధురా శ్రీధర్ రెడ్డి గారి సినిమా ఒకటి, ఆనంద్ దేవరకొండ గారిది, ఇట్లా మొత్తం ఒక 7-8 సినిమాలు జరుగుతున్నాయి మేడం. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ డైరెక్టర్ గారిని, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, ఆ ప్రొడ్యూసర్ గారు, ఆ హీరో గారు ఎవరున్నారో వాళ్ళని విష్ చేసేసి ఈరోజు నాకు సంబంధించిన సీన్ ఏది ఉందో అది తీసుకొని దాన్ని ఒకసారి చూసేసుకొని తర్వాత నేను రిలాక్స్ అవుతాను మేడం. వాళ్ళ షార్ట్లోకి పిలిచినప్పుడు వెళ్ళిపోతుంటాను. కాబట్టి నేను ఆ వర్క్ మూడ్ అనేది క్యారీ చేస్తుంటాను కాబట్టి జనరల్గా, అంటే నాతో పాటు చాలామంది అలానే ఉంటారు, ఆర్టిస్టులు, ఏ ఆర్టిస్టులైనా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్క్ డెడికేషన్తో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా మనం ఫస్ట్ ఇష్టపడతారు మేడం. తర్వాత నేను వేరే అదర్ యాక్టివిటీస్ ఏమి నేను పట్టించుకోను మేడం.